అనేది మనం మొదట ప్రారంభించాము కనుక మొదటిగా కాస్త బలహీనంగా ఉన్న చివరికి అది మహిమకరంగా దేవుడు మారుస్తారు. మీరొక్కరు కూడా ఆమెను చెప్పరు. అందరూ ఒకసారి ఆమెనండి గట్టిగా, కాస్త గట్టిగా రెండు చేతులు తల్లిని చెప్పండి. ప్రార్థనా వీరుల చాలా దిక్కల సమావేశం అని పెడతా ఉంటారు. వాళ్ళ దేవుడు ప్రేరేపించింది. అయితే నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పోరాటం, ప్రార్థనా వీరుల పోరాటం అనే విషయం నాకు దేవుడు గుర్తు చేశాడు. ఎందుకంటే కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీరు వాక్యం మీదికి రండి. వాక్యము దేవుడు మాట్లాడేటప్పుడు మీ మనసు కానీ మీరు కానీ ఎటు పోకూడదు. 4:12 చదవండి ఒకసారి. లేదా మీ బైబిల్లో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని. ఇప్పుడు బాగా నలుగురు ఇతడు ఎల్లప్పుడూ నీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఆమెనని. దేంట్లో పోరాడుతున్నాడు? ప్రార్థనలో పోరాడుతున్నాడు. బైబిల్లో ఇంకో మాట ఉంది. మనం పోరాడేది ఎవరితో అంటే అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10, 11, 12 చదవండి. మొదట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించున్నట్టు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఇప్పుడు బాగేనండి. ఎలా అనగా మనము పోరాడునది అర్థమవుతుందో మీకు? మనం పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులతో లోకనాథులతో ఆకాశ మండలములో దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఎవరితో మనం పోరాడేది? చెప్పాలి మీరంతా. ఆకాశ మండలంలో ఎగురుతున్నటువంటి దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. మన పోరాటం ఈ లోకనాథులతో కాదు, దురాత్మలతో. ఆకాశ మండలంలో ఎదురు దురాత్మలతో పోరాడుతున్నాం మనం. మన పోరాటం ఆ రీతిగా ఉంది. మరి పోరాడేవాడు నియమ ప్రకారం పోరాడకపోతే తాను జయించలేడు అని రాయబడుతుంది. ఇంకొక మాట ఏముందంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడమైన యేసు వైపు చూసి మన ముందుంచబడిన పరుగు పందెములు మన ఓపికతో పరిగెత్తాలి అని ఉంటుంది. ఓపికతో పరిగెత్తాలి. తొందరపడకూడదు, కోపపడకూడదు, హెచ్చించుకోకూడదు, గర్వ అహంకారం మన దగ్గర రాకూడదు. ఓపికతో పరిగెత్తాలి. దేవుని బిడ్డలు, మనం పోరాడేది ఆకాశ మండలంలో దురాత్మలతో అంట. ఆ పోరాటం మనం కలిగి ఉన్నాం. మన పోరాటము ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో మనం పోరాడేది? చెప్పాలి మీరు. దురాత్మ సమూహాలతో